కార్తీక పురాణము 2వ అధ్యాయం. సోమవార వ్రత మహిమ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరంతి త్రయశిఖాః తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమః. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కావున సోమవార వ్రత విధానమును, దాని మహిమను గురించి వివరిస్తాను. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించిన తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అట్లా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలెను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియపరచదును, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం అందుట. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టిన తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్ర శర్మాయను బ్రాహ్మణునికి యువకునికి ఇచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామ స్మరణ చేయువాడును అగుటచే లోకులంతా కూడా అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని ఉండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్నుమిన్నుగానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టారు. కానీ శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము ఆమె అందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినా కూడా సహించి పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠురి గయ్యాళితనమును ఏవగించుకొనుచుండిరి. ఆమెకు గల కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అని పిలుస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమున మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని కూడా విచారించక దయాదాక్షిణ్యములు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతనిపై తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు మరణించెను. ఆ మృతదేహమును ఎవరికి సహాయము అక్కర్లేకుండానే అతి రహస్యంగా దొడ్డిదారిన తీసుకుని వెళ్ళి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేసింది. పైన చెత్త చెదారములతో నింపేసింది. ఏమీ ఎరుగని దానివలే ఇంటికి వచ్చింది. ఇహ తనకు ఏ ఆటంకములు లేవని ఇహ ఇచ్చ వచ్చినట్లు
విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషుల తోడను రమించుచు వర్ణ సంకరురాలయ్యను. అంతేకాకుండా పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేస్తున్న పడుచులను తమ మాటలతో చేరతీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగింది. జనక మహారాజా యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా, కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమైంది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధిచే దుర్గంధము వెలువడుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాలుగా తృప్తి కలిగించిన విటులయే ఒక్కరొక్కరుగా ఇప్పుడు ఆమెను తొంగి చూడనైరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి మొహం కూడా చూడకుండా ఉన్నారు. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు మరణించింది. బ్రతికి ఉన్న నాళ్ళు ఒక్క నాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమకింకరులు ఆమెను తీసుకొని పోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాప పుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతింత కాదు, వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టపెట్టండని ఆజ్ఞాపించింది. వీటిలతో సుఖించినందులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును అను నరకంలో వేయగా అందున్న ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెరలు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారంగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మము ఎత్తింది. ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుతుంటే కర్రలతో కొట్టువారు కొడుతున్నారు, తిట్టువారు తిడుతున్నారు, తరుమువారు తరుముతున్నారు. ఇట్లుండగా ఒకానొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి వెళ్ళెను. ఆ సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నాన్ని తినెను. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలి అన్న మొగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం మొగుట వలన కుక్క ఆ రోజంతా కూడా ఉపవాసముతో ఉండుట వలనను శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శునకమునకు విప్రకులోత్తమ, నన్ను కాపాడుమని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి ఏగెను. మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడగా మరల విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, అంతా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మములందు విప్ర కులాంగనను నేను వ్యభిచారిణినై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపాను. వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తలువును చాలించాను. తర్వాత యమదూతల వల్ల మహానరకమును అనుభవించాను. నా పూర్వీకులు పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనయ్యాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకు ఈ జన్మలో జ్ఞానోదయము కలిగినది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార
వ్రతఫలం ఒక్కటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుతున్నాను అని ప్రాధేయపడింది. కార్తీక సోమ వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఆ సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోసెను. వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమునెక్కి శివ సాన్నిధ్యాన్ని చేరింది. వింటివా జనక మహారాజా, కావున ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యాన్ని పొందుమని వశిష్ఠునకు హితబోధ చేసి ఇంకను ఇట్లా చెప్పదొడంగెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. శివార్పణం. శివోహం. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.